వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను తీసుకునే టాపిక్ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, సార్ ఇప్పుడు టెక్నాలజీ చాలా స్పీడ్గా మారుతుంది కదా, ఎక్కువగా మీరే టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అయితే బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్తూ ఉంటారు కదా. అసలు 2025 అంటే ఇప్పుడు మనం 2025లోకి వచ్చాం కాబట్టి 2025 నుంచి కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు అనుకోండి, లేకపోతే ఇప్పుడు జాయిన్ అయ్యే విద్యార్థులు అనుకోండి, 2030 వరకు అసలు ఎలాంటి జాబ్స్కి డిమాండ్ ఉంటుంది, ఎలాంటి జాబ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది, సో ఎలాంటి కోర్సెస్ చదవాలి, ఎలాంటి కోర్సెస్ చదవకూడదని అఫ్కోర్స్ నేను కొన్ని సందర్భాల్లో వేరే వీడియోస్ చెప్పినప్పుడు నేను చెప్తున్నాను. కానీ బట్ అఫీషియల్గా ఉన్నటువంటి ఒక రిపోర్ట్ని కోట్ చేస్తూ ఈరోజు మీకు నేను ఈ టాపిక్ని నేను చెప్పదలుచుకున్నాను. ఆల్మోస్ట్ మీరు చాలామంది వినే ఉంటారు. దావోస్కి పెట్టుబడికి చాలామంది వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు అని చెప్పి వింటున్నాం. అలాగే చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళారు. యాక్చువల్గా అది కండక్ట్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు దాన్ని. అట్లాగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏదైతే ఉంటుందో జనరల్గా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, అసలు 2025లో ఒక సంవత్సరానికి ఎలాంటి డిమాండ్ ఉంది, ఏ జాబ్స్కి కొంచెం బెటర్గా మనకి వాళ్ళ టర్న్ ఓవర్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్ కానీ పెరిగే అవకాశం ఉంది, అట్లాగే 5 ఇయర్స్ స్పాన్కి ఏ విధంగా ఉంది. అంటే 1 ఇయర్కి చెప్పారు, 2025కి చెప్పారు, అలాగే 2025-30 స్పాన్ చూసుకుని ఆ స్పాన్లో ఏ ఫీల్డ్స్కి ఏ రకంగా గ్రోత్ ఉంటుంది ఏంటనేది వాళ్ళ క్లియర్గా ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫైనల్గా ఉన్నటువంటి సినాప్సిస్ అనుకోండి, లేకపోతే కంక్లూషన్స్ అనుకోండి, అవి నేను మీకు ఇప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో జనరల్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇచ్చిందని చెప్తున్నాను. ఇందులో నా ఒపీనియన్ ఏమి ఉండదు. అంటే మళ్ళీ సతీష్ గారు ఈ టెక్ మీద లేకపోతే ఈ మ్యాథమెటిక్స్, ఈ కంప్యూటర్ సైన్స్ మీద ఫేవర్ ఎక్కువ కాబట్టి ఆయన ఏదో మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా, నేను చెప్పిన ప్రతిదానికి లే ఆఫ్స్కి సంబంధించి కూడా నేను చాలా క్లియర్గా నేను లాస్ట్ టైం వీడియోలో కూడా టీమ్ లీజ్ అనో, లేకపోతే నేమో బ్లూంబర్గ్ రిపోర్ట్ అనో, లేకపోతే నేను వాల్ స్ట్రీట్ జర్నల్ అన్న రిపోర్ట్స్ని కోట్ చేస్తూనే నేను మాట్లాడటం జరిగింది తప్ప అందులో నేను చెప్పడానికి ఏముండదండి. రిపోర్ట్స్ నేను చదువుతాను కాబట్టి మిగతా ఏదో యూట్యూబ్లో వాళ్ళు ఏదో కామన్ సెన్స్తో చెప్తూ ఉంటారు, అది కాదండి. అఫీషియల్ రిపోర్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఆ రిపోర్ట్స్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది. మోరాలెస్ అన్ని రిపోర్ట్స్ కూడా సిమిలర్గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ టెక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ 2025 2030 అనుకున్నట్లయితే బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఫీల్డ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది 2025-2030 వరకు అంటే, ఫస్ట్ది ట్రాన్స్ఫర్మేషన్స్ చూసుకున్నట్లయితే ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్ 86% అండి, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. అలాగే రోబోటిక్స్ కానివ్వండి, అటానమస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డైరెక్ట్గా మెషినరీ అనుకోండి, సిస్టమ్స్ అనుకోండి, మనుషులతో ప్రమేయం లేకుండా ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో 58% మనకి 2030కి మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అన్ని యాక్టివిటీస్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ యాక్టివిటీస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. సో ఏ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్ ఆల్మోస్ట్ 86% అన్నారు చూడండి. అంటే అంత పర్సంటేజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జాబ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి వర్క్స్ కానీ యాక్టివిటీస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు. ఎనర్జీ జనరేషన్ కానీ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సస్టైనబుల్, ఇది 41% మనకి ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుందని చెప్తున్నారు మనకి. అలాగే న్యూ మెటీరియల్ అండ్ కాంపోజిట్స్ 30% అండి. ఎందుకంటేనంటే ఎనర్జీ సెక్టర్ మనం ఎప్పుడు చెప్తాం సస్టైనబుల్, స్టోరేజ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ. న్యూ మెటీరియల్స్ అండ్ కాంపోజిట్స్ అండి, ఇది 1-2 సందర్భాల్లో నేను వీడియోలో చెప్పాను. కానీ న్యూ మెటీరియల్స్ ఏంటంటే ప్రతి టెక్నాలజీ కూడా, ఇప్పుడు ఈవెన్ మీరు హార్డ్వేర్ తీసుకోండి, క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోండి, లేకపోతే మీరు ఏదైనా చిప్ ఇండస్ట్రీ తీసుకోండి, మీరు లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ తీసుకోండి, మైక్రో ప్రొసెసర్స్ కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ తీసుకోండి, లేదా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఆటోమేటివ్ సిస్టమ్స్ తీసుకోండి, ఇవన్నిటికి కూడా న్యూ మెటీరియల్ కావాలంటే. అట్లా ప్రతి దాంట్లో కూడా మెటీరియల్ అనేది కొత్తగా యూజ్ చేస్తున్నారు కాబట్టి న్యూ మెటీరియల్ అండ్ కాంపోజిట్స్ అనేది కూడా డెఫినెట్గా ప్యారల్గా పెరుగుతుంది అన్న విషయాన్ని ఇది ఒక ఇండైరెక్ట్గా మనకి ఈ నెంబర్ మనకు తెలియజేస్తుంది 30%. అలాగే సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్, సో సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ 20%, అలాగే సెన్సింగ్, లేజర్ అండ్ ఆప్టికల్ టెక్నాలజీస్ 18%, క్వాంటమ్ అండ్ ఎన్క్రిప్షన్ 12% ఉందండి మనకి. అంటే క్వాంటమ్ అండ్ ఎన్క్రిప్షన్ 12%, అలాగే బయోటెక్నాలజీ అండ్ జెన్ టెక్నాలజీ 11%. మళ్ళీ బయోటెక్నాలజీ పేరుగానే బైపీసీ వాళ్ళందరికీ ఆనందం వచ్చేస్తుంది. ఏమంటే మీరు చదివి డీమ్డ్ కాలేజీలోనూ లేకపోతే ప్రైవేట్ స్టేట్ కాలేజీలోనూ అక్కడెక్కడ చదివిన బయోటెక్నాలజీ కాదండి వీళ్ళు.
కొంచెం ప్యూర్ టెక్ బేసెస్ ఉంటారు జనరల్గాను. చాలా ఐఐటీస్లో చాలా ఎన్ఐటీస్లో బయోటెక్నాలజీ ఉంది. వాళ్ళు జనరల్గా కొంచెం బెటర్ రీసెర్చ్ చేస్తారండి ఐఐటీ హైదరాబాద్లోనూ అలాంటి చోట్ల. సో ఆ పర్స్పెక్టివ్ అంతే తప్ప గీతంలోనూ లేకపోతే కేఎల్జీలో ఉన్న బయోటెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి జాబ్స్ రావండి, వాళ్ళకి ఎందుకంటే టెక్ సైడ్ అంతా ఇది ఉంటుంది కాబట్టి. సో బయోటెక్నాలజీ అండ్ జన్ టెక్నాలజీ 11%, శాటిలైట్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ అండి ఇది అసలు యాక్చువల్గా 9% చెప్పారు, కానీ నా ఉద్దేశ ప్రకారం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఏదైతే మీకు ఉందో ఆల్మోస్ట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ చేసి దీనిలో ఉన్నాడండి అతను. అంటే అసలు 1 అవర్లో ఢిల్లీ టు కాలిఫోర్నియా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు అతను. ఇమాజిన్ చేయండి ఒకసారి. అంటే శాటిలైట్లు వెళ్తాం చూశారు కదా మీరు, ఇప్పుడు ఇస్రో కానీ ఇవన్నీ మనుషులు కూడా శాటిలైట్లతో పంపించాలని చూస్తున్నాడు. అట్లాంటి టెక్నాలజీ చేయాలి, లేకపోతే అలా పైలట్స్ అవసరం లేదు. అలాంటి టెక్నాలజీస్ మీద ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ప్రాబబ్లీ ఇక అనుకున్న దానికంటే కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే క్వాంటమ్ అండ్ ఎన్క్రిప్షన్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి ప్రకారంగా వాళ్ళు షేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏ విధంగా ఉంటారు ఏంటి సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ అంటే జాబ్స్ ఏవి బాగా గ్రో అవుతాయి అంటే నేను ఇది ఇండస్ట్రీస్ చెప్పాను మీకు అది పర్సంటేజ్ అనేది. అలాగే టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ దేంట్లో బాగా గ్రో అవుతున్న జాబ్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. టాప్ 10 చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు. బిగ్ డేటా స్పెషలిస్ట్ 120% పెరగొచ్చు అని చెప్తున్నారండి వాళ్ళు. ఆల్మోస్ట్ బిగ్ డేటా స్పెషలిస్టులు ప్రతిదీ అలా చేస్తారు. అంటే బిగ్ డేటా స్పెషలిస్ట్ అంటే ఏంటనే చెప్తాను మీకు నెక్స్ట్. ఫిన్టెక్ ఇంజనీర్స్, ఫైనాన్షియల్ టెక్, ఫిన్టెక్ అని ఈ కోర్సు మనకు ఉండదండి. ఎక్కువగా మీకు చైనా, హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియాలో బాగా దొరుకుతుంది ఈ కోర్సు. చాలామందిని పంపిస్తున్నాను కూడా నేను, ఎందుకంటే బాగా డిమాండ్ ఉన్న కోర్స్ అండి ఫ్యూచర్లో ఇది. 90% మీకు ఫిన్టెక్ ఇంజనీర్, అటు టెక్ అటు ఫైనాన్స్ రెండు కలిపినటువంటిది. ఇంకా బీబీఏ చదువుతాను, ఎంబీఏ చదువుతానంటే వాళ్ళు దేనికి పనికిరారండి. ఇది వేరు, ఫైనాన్స్ ప్లస్ టెక్ కాంబినేషన్లో ప్లస్ ఏఐ వస్తుందండి. అట్లా ఏఏ అండ్ ఎంఎల్ స్పెషలిస్టులు 80%. చూసారా, ఏఏ అండ్ ఎంఎల్ స్పెషలిస్టుల కంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్ బిగ్ డేటా స్పెషలిస్టులు ఎక్కువ చెప్తున్నారు, 120% అండ్ అబౌవ్. ఫిన్టెక్ 90% అండ్ ఏఏ అండ్ ఎంఎల్ స్పెషలిస్ట్ 80%. సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్ చాలామంది ఏమనుకుంటారంటే ఎస్డీ రోల్స్ తగ్గిపోతాయండి, కోడింగ్ రాయట్లేదని చెప్పేసి అనుకుంటున్నాం. నేను కూడా రెండు సందర్భాల్లో చెప్పాను, కానీ దాని షేప్ మారుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్ 55%, ఇంకో ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ అండ్ ఎంఎల్ అనమాట అండి. డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 50%. అలాగే అటానమస్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ స్పెషలిస్ట్, అసలు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి ఇది కొంచెం బాగా పెరుగుతుందండి, 50% వాళ్ళు వరకు పెరగచ్చు అని చెప్తున్నారు. అట్లాగే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ అండి, యూఏ అండ్ యూఎక్స్ డిజైనర్స్ 48%. అట్లాగే లైట్ ట్రాక్ అండ్ డెలివరీ సర్వీస్ డ్రైవర్స్ అండి 45%. మరి ఆటోమేటిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, డ్రైవర్స్ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అని అనుకోవచ్చు, అది చెప్తాను మీకు నేను. ఐఓటీ స్పెషలిస్ట్ అండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్పెషలిస్ట్ 42%. ఆబ్వియస్గా మీకు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఐఓటీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ పెరుగుతాయండి. సో డేటా అనలిస్ట్ అండ్ సైంటిస్ట్ 40% అండి. డెఫినెట్గా మీకు బిగ్ డేటా పెరుగుతుంది అనుకుంటే ఆబ్వియస్గా డేటా అనలిస్ట్ సైంటిస్టులు పెరుగుతున్నట్టే లెక్క. ఎన్విరాన్మెంటల్ హైజీన్ అండి, ఇది చాలా డెఫినెట్గా పెరుగుతారండి. సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అనేది ఎప్పటికీ పేర్లగా పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్కి కూడా అసలు మేజర్గా వాటర్ లేకపోవడమే. ఈ యొక్క చాట్ జీపీటీ ఈ టెక్నాలజీ వల్ల ఆ యొక్క డేటా సెంటర్స్ని కూల్ చేయడానికి వాటర్ అంతా కూడా వాడేశారు దీనికి. దానివల్లే అసలు వైల్డ్ ఫైర్స్కి రావడానికి చాట్ జీపీటీయే కారణమా అన్న డిబేట్ కూడా జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా. సో ఎందుకంటే వాటర్ చాలా 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 ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్, ఎందుకంటే ఎంత డేటా సెంటర్స్ని కూల్ చేయాలంటే చిన్న విషయం కాదు అది. అట్లాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు, ఆబ్వియస్గా మీకు సెక్యూరిటీ పీపుల్ కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి 35%. అలాగే డెవాప్ ఇంజనీర్ 35%. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్స్ 35%. డెఫినెట్గా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఆల్టర్నేటివ్గా మనకి ఇప్పుడు ఈవెన్ యూఎస్ కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మీకు ఉన్న 10 ట్రంప్ అంటే 10 లిస్ట్ ఇచ్చాడండి. అది ఎప్పుడైనా సపరేట్గా వేరే వీడియోలో చెప్తాను నేను. సో అందులో చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అవ్వం, మా దగ్గర ఉన్న రిసోర్సెస్ని మేము తీసుకుంటాం. ఎన్విరాన్మెంటల్ అది ఇది అని అన్నారు, క్లైమేట్ చేంజ్ అవి ఇవని అన్నారు. ఈవెన్ వాళ్ళ ప్యారిస్ అగ్రిమెంట్ కూడా వాళ్ళు రద్దు చేసుకున్నారు. ప్రాబబ్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ ఎక్స్ట్రాక్ట్ దేర్ ఓన్ ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ అవి యాక్చువల్గా. ఇది టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అండి. కోర్స్ మీరు ఒకదాని గురించి చెప్పుకున్నట్లయితే కీవర్డ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వర్డ్స్ ఏనండి, ఇది నా ఓన్గా నేను చెప్పేది ఏం కాదు. బిగ్ డేటా స్పెషలిస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్మార్ట్ డెసిషన్స్, ఏ బిజినెస్కి డెసిషన్ తీసుకున్నా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఆ బిగ్ డేటా స్పెషలిస్ట్ మాత్రమే తీసుకోగలరు. బిజినెస్ గ్రో అవ్వాలన్నా, అలాగే డేటాని క్రియేట్ చేసి అనాలిసిస్ చేయాలన్నా
బిగ్ డేటా అంటే చాలా డేటా ఉంటుందండి. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డేటా. ఆ డేటాని కాంప్లెక్స్ డేటా అదంతా కూడా. అంత డేటాని కాంప్లెక్స్ డేటాని అనాలిసిస్ చేయాలనుకున్నట్లయితే డెఫినెట్గా అనలిస్టులు అవసరం అనేది ఉంటుంది. 2025లోనే అంటే 2025లోనే $65 బిలియన్ల పెరుగుతుంది. 2024లో 15 బిలియన్లు మాత్రమే ఉంది. చూసారా, 15 బిలియన్ల మార్కెట్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ సెక్టర్ అనేది ఈ $65 బిలియన్ల పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే అంత డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. సో జాబులు పోవడంతో పాటుగా డిమాండ్ కూడా పెరుగుతుంది వీటికి. కాకపోతే దీని స్కిల్ సెట్ వేరు కావాలి. సో అక్కడెక్కడ చదివిన స్టూడెంట్స్ ఇలాంటి స్పెషలిస్టులు అవ్వలేరండి. కొంచెం స్కిల్ ఎక్కువ ఉండాలి. కొంచెం మంచి కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళు. ఫిన్టెక్ మనీని మేనేజ్ చేసేది ఫిన్టెక్ వాళ్ళే ఉంటారు. టూల్స్ని క్రియేట్ చేసేది వాళ్ళే ఉంటారండి. ఈవెన్ ఫైనాన్స్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే, ఈవెన్ ట్రేడింగ్ ఫర్మ్స్ మీరు చూసుకున్నట్లయితే అందరూ మ్యాక్సిమం వెళ్ళే ఉంటారండి. జేఎన్‌స్టీ, సెటాడెల్, ఆప్టివర్, టవర్ రీసెర్చ్, 2 సిగ్మా, క్వాంటై కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం. రోబో అడ్వైజర్స్ ఫిన్టెక్లో చూడండి. ఎందుకంటే అది కూడా మీకు రోబోటిక్ టెక్నాలజీ కూడా దీంట్లోకి వస్తుంది. డిజిటల్ ఫైనాన్స్ కానివ్వండి, బ్లాక్ చైన్ అండ్ ఏఐ ఇన్ ఫైనాన్స్ చూడండి. బ్లాక్ చైన్ అండ్ ఏఐ కూడా ఆల్మోస్ట్ మీకు ఫైనాన్స్లోకి వచ్చేసింది, వస్తుందే కాదు. ఇంకా నేను బీబీఏ చదువుతానంటారండి, ఈ అమాయకత్వం తగలయ్యా. ఇన్వెస్టింగ్ ఆన్ ఏఐ మీద చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందండి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో. సో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని తయారు చేస్తున్నారు. సో అట్లాగే 2030కి వీళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్గా 36.6% ఓవరాల్గానే ఆ సైజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ పెరుగుతుంది. $1.8 బిలియన్ బై 2030 అండి. 2030కి కొత్త జాబ్స్ ఎన్ని వస్తాయంటే వాళ్ళు చెప్తున్నది 170 మిలియన్ న్యూ జాబ్స్. ఆల్మోస్ట్ ఇంక్రీజ్డ్ బై 78 మిలియన్ జాబ్స్ ప్రజెంట్తో కంపేర్ చేసినట్లయితే చాలా చాలా ఎక్కువ అండి. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఇండస్ట్రీ కింద చెప్పుకోవచ్చు మనం. అఫ్కోర్స్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చాలా క్లియర్గా చెప్పిన నెంబర్స్ అండి అవి. సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే చాలా లో లెవెల్, మిడిల్ లెవెల్ కోడింగ్ అంతా కూడా సిస్టమ్సే రాసేస్తున్నాయి, మనుషులు రాసే పని లేదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే చిన్న చిన్న కాలేజీలు చదువుకున్న కాలేజీలో ఉన్న సిబిఐటి వాళ్ళు, టెక్ మహేంద్ర వాళ్ళు, ఈ రేంజ్ ఆఫ్ కాలేజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద 7 లక్షలు ఇచ్చి తీసుకునేవారు వాళ్ళని లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేసేవారని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అవసరం లేదు. లో లెవెల్ అవసరం లేదు, మిడిల్ లెవెల్ కూడా అవసరం లేదు. హై లెవెల్లో వాళ్ళు ఏంటంటే మొత్తం డిజిటలైజేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావాలి. చేసిన తప్ప రేటో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఒక సిస్టమ్ చేసింది క్రాస్ వెరిఫై చేయడానికి కావాలి. వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే కస్టమర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయి దానికి కానివ్వండి, మోర్ కాంప్లెక్స్ అనమాట అండి. ఆటోమేటివ్ కోడర్స్ కానివ్వండి, కోడింగ్ ఆటోమేటివ్ కోడర్స్ని కావాలి మనకి. అంటే కోడింగ్ రాకపోయినా కూడా ఆ స్కిల్ సెట్ ఉండాలి. అంటే ఆటోమేటివ్ కోడర్ రాయించడం రావాలి, రాసిన తర్వాత కరెక్టో కాదో చెక్ చేయడం రావాలి. ఇట్లా అండి ఏఐ అడాప్టబిలిటీ చేయగలిగినటువంటి అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఐ కానివ్వండి. రాదర్ ఇట్ ఇంక్రీజెస్ టు అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే నేచర్ ఆఫ్ జాబ్ మారుతుందండి సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో డెఫినెట్గా ఇప్పట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ వ్యానిష్ అయిపోతుందంటే వ్యానిష్ కాదు. దీనికి ఉదాహరణే చాలామంది చిన్న చిన్న కాలేజీల్లో ఏఎంఎల్ బాగుంది కదా, సతీష్ గారు చెప్పారు కదా అని జాయిన్ అవుతారండి. ఈ అమృతాలోనో లేదా విఐటీలోనో, ఈ టెక్ మహేంద్రలో. అసలు ఏ కంపెనీ ఎవడ వచ్చి తీసుకెళ్తారు వీళ్ళని. దయచేసి ఫైనల్ ఇయర్ అడగండి అసలు ఏ కంపెనీస్ ఎన్ని వచ్చినండి. ఎవరికి ఏ కంపెనీస్ రావట్లా. వాళ్ళందరూ పెద్ద పెద్ద కాలేజీలకు వస్తారు, తీసుకుపోతారండి. సో మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమో ఏ వాళ్ళు తీసుకోవట్లేదు. టెక్ మహేంద్ర అదే జరిగింది ఈ సంవత్సరం 2024 ప్లేస్మెంట్లు. విఐటీ అదే జరిగింది, అమృత అదే జరిగింది, ఎస్ఆర్ఎం అదే జరిగింది, గీతం అదే జరిగింది, కేఎల్యూ అదే జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్క్లూసివ్గా ఏ వాళ్ళు కావాలని రావట్లేదండి. ఈ రేంజ్ ఆఫ్ కాలేజీలకు రారు వాళ్ళు జనరల్గాను. సాఫ్ట్వేర్ డెవలపర్స్ వస్తున్నారు, వాళ్ళు సిఎస్ వాళ్ళు పట్టుకెళ్తున్నారు వాళ్ళని. నీకు అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నువ్వు ఏ చదివావు కదా అని చెప్పేసి ఆ స్పెషలిస్ట్ చదివినంత మాత్రం ఇప్పుడు ఐఐటీ మద్రాసులో కంప్యూటర్స్ చదువుతాడు, ఆడ దగ్గరికి పట్టుకెళ్తాడు. ఏ కావాలన్నా కూడా వాడు ఏ చదువుకొని పట్టుకెళ్తాడు. ఎందుకంటే కోర్స్ వర్క్ కొంచెం క్వాలిటీ ఆఫ్ వర్క్ డిఫరెంట్ ఉంటుందండి. పేరు డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి కాలేజీలో స్పెషలైజేషన్ పెట్టి డబ్బులు పేరెంట్స్ దగ్గర, పిల్లల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు. దానికి దేనికి పనికిరాని డిగ్రీ అంటే అది. ఏఎంఎల్ చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఎవడో జాబ్ అసలు ఇవ్వడు దానికి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బెటర్ కాలేజీలో సిఎస్ చదివిన చాలు, చదవాల్సిన అవసరం లేదు. అవి అలాగే మాడ్యూల్ చదువుతారు 3rd ఇయర్ 5th ఇయర్లో. ఆ ఎలక్టివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎలక్టివ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. బట్ డెఫినెట్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి స్టిల్ డిమాండ్ ఉంది. మేబీ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి. డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్, ఇది డేటా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. డెఫినెట్గా వేర్ హౌస్ అంటే మీకు తెలుసు కదా, జస్ట్ అంటే ఆ వర్డింగ్లోనే మీనింగ్ ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కానివ్వండి, రోబో చాలా డేటా అండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్పాండ్ అవుతుంది మనకి. సెక్యూరిటీ కంపెనీగా కానివ్వండి, లేకపోతేనేమో డేటా మేనేజ్మెంట్ చేసి స్ట్రాటజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డేటా వేర్ హౌస్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా తెలియదు ఏం లేదు, ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు బీవైడీ కానీ ఇప్పుడు చూడండి జర్మనీలో ఆల్మోస్ట్ మీకు మెకానికల్కి గ్రేటు గీటు అన్నటువంటి అలాంటి పెద్ద పెద్ద కంట్రీస్లోనే వోక్స్ వ్యాగనోడ్ కంపెనీ క్లోజ్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశాడు. చాలా కంపెనీస్ తీసేస్తున్నారు. ఈ చైనాలో తయారు చేసినటువంటి వెళ్ళి యూరోప్లోను లేదా జర్మనీలో ఉన్నటువంటి ఈవెన్ యూఎస్లో కూడా మార్కెట్ని పాడేసి టెస్లాకే ఛాలెంజింగ్ టాస్క్ కింద తయారయ్యారు.
సో అందువల్ల ఏంటంటేనంటే ఎంత ఉన్నా కూడా మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది వర్క్ చేస్తారు కాబట్టి ట్యాక్స్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంది. ఎనీవే ఇట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ ఓవరాల్గా ఈవీస్కి డెఫినెట్గా డిమాండ్ అనేది బ్యాటరీ, ఎందుకంటే ఈవీస్ పెరిగితే బ్యాటరీస్ పెరుగుతుందండి. పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అలాగే అడ్వాన్స్ సెన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, డెవలప్మెంట్ అండ్ మెయింటైన్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ అన్నింటికి కూడా డెవలప్ చేయడానికి డెఫినెట్గా కావాలండి. వాళ్ళు చెప్పేది 2.3 ట్రిలియన్ మార్కెట్ బై 2030. మీరు ఇమాజిన్ చేయండి, అన్నింటికంటే ఎక్కువ ఇది. అసలు 2.3 ట్రిలియన్ అంటే అసలు మీకు చాలా చాలా ఎక్కువ అండి ఇదంతా. ఆల్మోస్ట్ మన ఇండియా బడ్జెట్ అనుకోండి రఫ్గా, మన 3.3 ఉంటుంది ట్రిలియన్స్ రఫ్గా. 1,50,000 జాబ్స్ ఓన్లీ అమెరికాలోనే ఉంటాయి. సో ఇది టెక్ కొంచెం బాగా గ్రిప్ దొరికి కొంచెం టాప్ కాలేజీలో చదివి కొంచెం ఈవీ ఇంటిగ్రేట్ చేసి స్కిల్ సెట్ ఉండాలి. మళ్ళీ ఇది ఇప్పుడు యూఎస్ఏలో జాబులు ఎక్కువ ఉన్నాయి కదంటే గబగబా స్టేట్ యూనివర్సిటీస్కి ఆ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి చెత్త కాలేజీకి వెళ్తారు. అలా కాదమ్మా, డిమాండ్ ఉంది. బట్ కొంచెం స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకే అవకాశం ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ఛార్జింగ్ పాయింట్స్ అంటే ఈవీ కార్స్కి అదొక బిజినెస్ పొటెన్షియల్ స్టార్టప్స్ అంటే చాలామంది అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు టెస్లా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళకి అవకాశం ఇవ్వరండి. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేస్తాయి వీటికి. ఇప్పుడు సినిమాలు చెన్నైలో పెద్దవి వచ్చినాయి. ఒకప్పుడు ఏదో అన్నారు పెద్ద పెద్ద అండి, మల్టీ స్క్రీను, బిగ్ స్క్రీను, ఏదో పీవీఆర్ అంటారు, లేదా ఇంకోటి రకరకాలుగా. ఇప్పుడైతే చూడండి, ఆడ ఐస్ క్రీమ్ తింటే మనకి చల్లగా ఉంటుంది, వాటర్ పడితే మనకి వర్షం పడినట్టుగా, ఇట్లాంటి రకరకాలుగా మనకి షేప్ ఎలాగైతే మారుతుందో అట్లా మారుతున్నాయండి. చిన్న చిన్న వాళ్ళు ఎవరిని బతకనివ్వట్లేదు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి. డెఫినెట్గా మంచి అవకాశం ఉన్నటువంటి బిజినెస్ పొటెన్షియల్ రోబో. అట్లా ఈవీ అండ్ ఆటోమేటిక్ టెక్నాలజీస్కి డెఫినెట్గా గ్రోయింగ్ అనేది ఉంటుందండి. డెఫినెట్గా ఎలక్ట్రికల్ వెహికల్ అంటేనే మీరు, నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతాను సార్, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతానండి, నేను ఇంజనీర్ అవుతాను, జర్మనీలో ఇంజనీర్ అవుతాను, ఈ చెత్త మానండి, అదంతా పోయింది, అవుట్డేటెడ్ అంతా అది. అసలు మెకానికల్ అనేది ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్ అండ్ అవుట్డేటెడ్ బ్రాంచ్ అది ఎలక్ట్రికల్లోను. ఇది వేరండి, ఇందులో టెక్నాలజీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఏఎంఎల్ ఉంటుంది, కొంత రోబోటిక్ నేచర్ ఉంటుంది, డిఫరెంట్ సిలబస్ అండి. ఈ సిలబస్లు ఇక్కడ దొరకవు. ఎవడో జాబులు సార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగుంది కదా, ఎలక్ట్రికల్ చదవనా, ఎలక్ట్రానిక్స్ చదవనా, మెకానికల్ చదవనా అంటారండి. మండి పనులు మెకానికల్ చదివితే ఉద్యోగం వస్తుందా? దయచేసి అలాంటి క్వశ్చన్లు అడగండి. యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్, యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్కి కూడా యూఏ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కానివ్వండి, యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుగురించే ఇది 2030కి చాలా హ్యూజ్గా పెరుగుతుందని కూడా చెప్తున్నారండి. అంటే యూజర్ సెంట్రిక్ డిజైన్ వస్తుంది. ఇప్పుడు నాకు అవసరం అనుకోండి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని తయారు చేసి ఒక ఏఏ ఏజెంట్ కానివ్వండి, ఒక టూల్ కానివ్వండి, లేకపోతే నా యూజర్ సాటిస్ఫాక్షన్కి ప్రోడక్ట్ని తయారు చేయడం కానివ్వండి, ఇంటర్ఫేస్ ఇది పెరుగుతుందండి. డెఫినెట్గా ఇది మంచిది పరిణామం. ఇది ఆల్ సెక్టర్లో వస్తుందండి. ఫైనాన్స్ అయినా, ఇప్పుడు చూడండి, ఒక ఇన్సూరెన్స్ కావాలన్నా, లేకపోతే ఒక బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలన్నా మన కస్టమైజ్ చేసేస్తారు ఒక డిజైన్ని. సో అలా యూజర్ యూఐ అంటే యూఎక్స్ డిజైనర్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఫైనాన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అంటే మళ్ళీ నేను బీబీఏ వాళ్ళని లేకపోతే ఇక్కడ రోడ్డు పక్కన ఎంబీఏ కాదంటే చెప్తున్నాను, ఎందుకంటే తప్పు అర్థం చేసేసుకుంటున్నారు నా వీడియోలో, అందుగురించి చెప్తున్నాను ఇవన్నీ. గ్లోబల్ కన్జ్యూమర్ అసలు వర్కర్స్ అసలు ఎంత చెప్తున్నాడు చూడండి, 781.5 బిలియన్ బై 2030 అంత పెరుగుద్ది అన్నాడు. అసలు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కానివ్వండి, ఇది కానీ యూఐ ప్లస్ యూఎక్స్లో ఒక 2025లోనే ఆల్మోస్ట్ 3 బిలియన్స్ పెరిగే అవకాశం ఉంది ఒక యూఎస్లోనే అని చెప్తున్నారు వాళ్ళు. అట్లాగే ఈవెన్ 2030కి చూసుకున్నట్లయితే 9.28 బిలియన్స్ అని చెప్తున్నారు మీకు. సో డెఫినెట్గా ఏఐ ప్లస్ వర్చువల్ రియాలిటీ, యూఏ అండ్ యూఎక్స్ డిజైనర్స్, డెఫినెట్గా దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. డెఫినెట్గా ఆ స్కిల్స్ అనేది కావాలి. స్కిల్స్ చిన్న చిన్న కాలేజీలో చదివితే రావు కాబట్టి కొంచెం మంచి కాలేజీకి చదువుకోమని చెప్తున్నాను అంతే. అది చిన్న కాలేజీలో ఓన్గా నేర్చుకోవాలి మీరు కొంచెం కష్టపడి, లేజినెస్ వదిలేసి, మొబైల్ వదిలేసి. సో ఏ కోర్సెస్కి డిమాండ్ తగ్గుతుంది, రెడ్యూసింగ్ డిమాండ్ అని మాట్లాడుకున్నట్లయితే దేనికి జాబులు పోతాయి? ఇది మీకు నచ్చకపోయినా వినండి, చెప్పండి ఎవరికైనా. పోస్టల్ సర్వీస్ క్లర్క్స్ అసలు ఉండవు. బ్యాంక్ టెల్లర్స్, బ్యాంకులో మాట్లాడతారో చెప్పడాలో డేటా డీటెయిల్స్ చెప్పడాలు పోతాయి. రిలేటెడ్ క్లర్క్స్, క్లర్క్ అన్న వర్డ్ కనపడదు, ఇంకా డేటా ఎంట్రీ క్లర్క్స్ కనపడదు. క్యాషియర్ అండ్ టికెట్ క్లర్క్స్, ఒకప్పుడు డబ్బులు బ్యాంక్ వెళ్ళాలంటే ఏటీఎం వస్తే చాలా ఆనందపడ్డాను నేనే. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి ఎంతకాలం అయింది? 1 ఇయర్ అయింది. నేను ఆన్లైన్ యాప్ వచ్చింది, ఫోన్పే వచ్చింది, ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది. అది ఏటీఎం మిషన్లో, ఏటీఎంలో దేశవ్యాప్తంగా 1,70,000 1,80,000 ఉంటాయి, మొత్తం మూసిపడేస్తున్నారు ఏటీఎంలో. మొత్తం జాబులు పోయినట్టే అవన్నీ కూడా. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు, బ్యాంకులు పోయినాయి. బ్యాంకులో క్యాషియర్లు, ఇది సిస్టమ్ అంతా పోతుందండి, ఇదంతా ఉండదు ఇంకా. సో ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుందండి. డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ డాక్యుమెంటేషన్ అంతా, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, యాప్స్ వచ్చేయడం. ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకోండి, ఇంక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉండదని చెప్తున్నాడు వీడు. ట్యాక్స్ కట్టాలంటే ఆన్లైన్ యాప్స్ వస్తే ట్యాక్స్ ఎవరికాడ కట్టుకోవడమే. సో ఈ అకౌంట్స్, బేకాములు, ఎంకాములు, అకౌంట్స్లు చదువుతున్నారు చూసారా, వీళ్ళకేం పనే ఉండదు, ఖాళీ వెళ్ళి. కాలిక్యులేటర్ ఎలాగైతే వచ్చిందో ట్యాక్స్ కాలిక్యులేషన్స్ కూడా సాఫ్ట్వేర్స్, యాప్స్ వచ్చేస్తున్నాయి. మనిషి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అలాంటి సిస్టమ్స్ ఏమి ఉండవు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ క్లర్క్స్, ఈ ట్యాక్స్లు ఇవి పోతున్నాయి కదా. ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ 194 మంది రిజైన్ చేశారు జాబ్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రీసెంట్ 10 ఇయర్స్లో. గూగుల్లోకి వెళ్ళి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రిజైన్ చేశారు ఎందుకని రాయండి, అందులో ప్రతి కూడా రాసే కారణం ఏంటి చెప్పిన,
అసలు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయిపోయింది, నేను చేయడానికి పనే లేదు నాకు, మొత్తం అంతా ట్యాక్స్ సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేసారు, ఒక మనిషి వచ్చి మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ మన తెలుగు ఉపయోగించడానికి కానీ లేదు, జస్ట్ లైక్ మిషన్ కింద ఉంది, అందుగురించి జాబే యూజ్లెస్ జాబ్ అని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి ఎంతమంది రిజైన్ చేశారు చూడండి. ఇప్పుడు ఎలా అంటే సివిల్ సర్వీస్ని తిడతారా, ఐఆర్ఎస్ మంచిది కదా అని చెప్పేసి మళ్ళీ నా మీద పడిపోవద్దు, కానీ గూగుల్లోకి వెళ్ళి చదవండి ముందు ఓపిక్గాను, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎందుకు రిజైన్ చేస్తున్నారు ఎక్కువ మంది, ఈ ట్యాక్స్ సిస్టమ్ మొత్తం పోతుంది ఇదంతా, అసలు ఆ డిపార్ట్మెంట్ కొంత సింక్ అయిపోతుంది అది. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ అంటే కనీసం ఉంటుంది, ఎందుకంటే ట్రైన్స్ వెళ్ళాలి కాబట్టి ఎంత ఆటోమేషన్ అయినా ఎంత కొంత మ్యాన్ పవర్ కావాలి, కూడా దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే మొత్తం ట్యాక్స్ సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేసారు, మాన్యువల్ ఇంటరప్షన్ లేదు, కరెక్ట్గా 5 years తర్వాత ఏమీ ఉండదు. ఇంకా అకౌంట్స్ బేకామ్ చదువుతాను సార్, నేను BA చదువుతాను సార్, BBA చదువుతాను సార్, MCAM చదువుతాను అంటే ఎవడ 7,000 కూడా కాదు కదా, ఎవడ పని మనిషి ప్యూన్ ఉద్యోగం కూడా ఎవడేవాడు వాటికి, అర్థం చేసుకోండి అమ్మా దయచేసి. అలాంటి యాప్స్ వస్తున్నాయి. అలాగే లీగల్ అఫీషియల్స్, లా డిగ్రీ కూడా వాల్యూ పడిపోతుందని చెప్తున్నాను నేను, అర్థం చేసుకుంటాం, వాళ్ళు చెప్పింది నేను చెప్పింది కాదు. ఇప్పుడు అంతా కూడా ఒకప్పుడు ఈ జడ్జిమెంట్లు కావాలంటే జూనియర్ 10 మంది జూనియర్ లాయర్లు ఉండి వాళ్ళందరూ చేసి ఇప్పుడు పోయిందండి అదంతా. లీగల్ సెక్రటరేట్స్, లీగల్ అఫీషియల్స్, టెలీ మేకర్స్ ఉంటారు, ఈ చిన్న ఇంజనీరింగ్ కాలేజీలకి 4 లక్షలకి 3 లక్షలకి తెచ్చుకుంటారు వీళ్ళందరూ, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అని చెప్పుకుని బతుకుతూ ఉంటారు ఇక్కడ PG హాస్టల్లో ఉండి, వాళ్ళందరూ టెలికాలర్స్ అండి వాళ్ళందరూ. ఆ టెలికాలర్ జాబ్లు మొత్తం పోతుంది, టెలిమార్కెట్ చేసేవాళ్ళు, టెలి జాబర్స్, కస్టమర్ ఫ్రంట్ ఎండ్లో ఉన్నవాళ్ళు, ఇదంతా అవసరం లేదు, ఆటోమేటిక్గా రోబోస్ ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేద్దని చెప్తున్నారు. ఆ డిక్లైనింగ్ 2025లో 25% తగ్గిపోతుందని చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ అంటే అసిస్టెంట్ చేయడం అక్కర్లేదు, కో పైలట్స్ వచ్చేస్తున్నాయి మనకి, పైలట్ అక్కర్లేదని చెప్తున్నారు, కో పైలట్ ఉంటుంది, పైలట్ అక్కర్లేదని చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ అవసరం లేదని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ డిక్లైనింగ్ 25% డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అక్కర్లేదు. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా, మనకి క్యాలెండర్ కావాలన్నా, క్యాలెండర్ సెట్ చేయాలన్నా మొత్తం అంతా కూడా ఆటోమేటిక్గా సిస్టమే సెట్ చేసేస్తుంది, అయిపోతుంది. మీటింగ్ నోట్స్ రాయాలన్నా, ఒకప్పుడు జడ్జిమెంట్ రాయాలనుకోండి, ఏదైనా జడ్జిమెంట్ కానీ ఏదైనా రాయాలంటేనండి, ఏదో 3-4 బాగా బ్రెయిన్ అప్లై చేసి రాయాలి. ఇప్పుడు ఏం లేదు, మీటింగ్ నోట్స్ అంతా కూడా మనం మాట్లాడితే ఆటోమేటిక్గా అదే సెట్ చేసి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు ChatGPT 4 తర్వాత ఎలా ఉంటుందని, ఆ వర్షన్ ఎలా ఉండబోతుంది అనేది శామ్ అన్న అతను కో-ఫౌండర్ ఒక ఇంటర్వ్యూ చేశాడు, పాడ్కాస్ట్, అది వినండి అర్థమవుతుంది కనీసం మీకు. అసలు ChatGPT 4 తర్వాత ఏంటి, జెమినీ, గూగుల్ జెమినీ తర్వాత తర్వాత ఏంటి అన్నదే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఒకసారి వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను విన్నాను కాబట్టి నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అట్లాగే జర్నలిజం, అసలు ఇది ఒక మొన్న స్టూడెంట్ పిల్ల వచ్చింది, నాకు జర్నలిజం చదివిన సార్, ఏదో సెయింట్ ఆన్స్ కాలేజ్లో సికింద్రాబాద్లో నాకు ఉద్యోగం పెడతాడు. అలా జర్నలిజం అనేది కంప్లీట్లీ మీకు ఒక ఆర్టికల్ రాయాలంటే, ఒక స్టోరీ రాయాలంటే పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని రాశారు అందరూ, ఇప్పుడు దాకా లేదు, అది నో నీడ్. ఎడిటోరియల్స్ రాయడానికి అదంతా సిస్టమే, మొత్తం ఫుల్ డేటా ఉంటుంది, మనకు కావాల్సినట్టు చెప్తే ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. జస్ట్ 10 మంది ఎడిటోరియల్స్ ఉన్న ప్లేస్లో 1 or 2 ఎడిటోరియల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎడిటర్స్ కూడా అంతేనండి, కొత్త సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి, మీకు ఆ పేర్లు bolt.new అని కొన్ని పేర్లు ఉన్నాయండి, భలే విచిత్రమైన. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడండి, మన తెలుగులో మాట్లాడుతున్నాడా, ఇంగ్లీష్లో లాంగ్వేజ్ దానికి అదే మార్చేసి వచ్చేసి యూట్యూబ్ కొత్తగా లాంచ్ చేస్తున్నాడు వాడు కొత్తగా. వీడియో ఎడిటర్స్, ఇప్పుడు నేను మాట్లాడితే ఇలా పక్క చూశాను అనుకోండి, ఆటోమేటిక్గా నా ఫేస్ని కూడా కరెక్షన్ చేసేస్తుంది. ఇవన్నీ కూడా సింపుల్ యాప్ల్లో వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కూడా. సో జర్నలిజం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు లా అనేది. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ లేదు, అవసరం లేదు. ప్రింటింగ్ అండ్ రిలేటెడ్ ట్రేడ్ వర్కర్స్, ప్రింటింగ్ మెషిన్స్ అని పూర్వకాలంలో వినుంటారు, ఇంకా ఇవి కనపడవు. అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ అండ్ పేరోల్ క్లర్క్స్, పేరోల్ చేయడానికి క్లర్క్ అంతా ఆన్లైన్ కదండి, పేమెంట్ శాలరీస్ అన్నీ కూడా. బుక్ కీపింగ్, బుక్స్ అన్ని దాయడాలు, లేకపోతే దానికి ఒక అసిస్టెంటు, ఇంకేం లేవు. ప్రింటింగ్ ఇదేం ఉండదు, అకౌంటింగ్ ఉండదు. మెటీరియల్ అండ్ రీకోడింగ్ అండ్ స్టాక్ కీపింగ్ క్లర్క్స్ ఏమి ఉండదండి. ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ వచ్చేస్తుంది మనకి. ట్రాన్స్పోర్టేషన్ అటెండెంట్స్, ఇప్పుడు బస్సు ఎక్కితే బస్సు డ్రైవరే కండక్టర్ ఉండట్లేదు, ఆర్టీసీలను టికెట్లు ఆడే కొట్టుకుంటున్నాడు, సగం మంది లేచిపోయారు అప్పుడు ఆల్రెడీ. ఇంకా ఫ్యూచర్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ అటెండెంట్స్ ఉండరు, మిషనరీస్ వస్తాయి, లేకపోతే వేరే రకమైన టెక్నాలజీ ఇది వచ్చేస్తుంది మనకి. కండక్టర్స్ ఉండరని ముందే ఆల్రెడీ ఇప్పుడే లేరులేండి, ఇప్పుడు ఉంటాకేముంది. కానీ డోర్ టు డోర్ సేల్ వర్కర్స్ అండి, ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఇంక ఉండరు. న్యూస్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఉండరు. గ్రాఫిక్ డిజైనర్స్ తగ్గిపోతారు, గ్రాఫిక్ చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి, ఏఐ సాఫ్ట్వేర్స్. క్లైమ్ అడ్జస్టర్, ఎగ్జామినర్స్, ఇన్వెస్టిగేటర్స్, ఇవన్నీ కూడా. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు కామర్స్ అన్నామండి, గొప్ప అనుకుంటాం మనం. కొడితే ఒక వారం రోజుల్లో వస్తువు వచ్చేది. తర్వాత కామర్స్ అయిపోయింది. ఇంకో ఇప్పుడు ఏం చెప్తున్నారో, ఇమీడియట్గా మనకి కావాలనుకోండి, ఇమీడియట్గా ఉన్న మార్కెట్ ఏదైతే ఉందో అట్లాంటివి క్విక్ కామర్స్ అని చెప్పి వచ్చింది. క్విక్ కామర్స్ అంటే ఏంటి, ఇప్పుడు కొడితే వెంటనే వచ్చేస్తుంది, ఇటు 10 నిమిషాల్లోనే. నాకు ట్యాబ్లెట్ కావాలనుకోండి, కొడితే వచ్చేస్తుంది. నాకు వైట్ పేపర్స్ అయిపోయినాయి, కొట్టిన 10 నిమిషాల్లో వచ్చేసింది నాకు. ఇంకో కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఈ స్విగ్గీ వాళ్ళు చూడండి, తెలివి ఎక్కువైంది. స్విగ్గీ జొమాటో వాళ్ళకి అసలు హోటల్కి వెళ్ళి ఆడికి కమిషన్ ఇవ్వడం ఏంటి, మొత్తం నేనే పాయింట్లు పెట్టేసి నేనే వంట వండేసి నేనే ఇచ్చేస్తే అయిపోలేదా అని చెప్పి మొత్తం హోటల్ బిజినెస్ మొత్తాన్ని కొలాప్స్ చేసాడు. 2-3 ఏళ్లలో అసలు హోటల్స్ కనపడవు మీకు, చాలా హోటల్స్ మొత్తం ఆన్లైన్ వచ్చేస్తుంది. ఇప్పటికే
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్లో 25% ఆఫ్ ది ఫుడ్ ఆన్లైన్ సర్వీస్ జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు అమెజాన్ ఉన్నాడు, అమెజాన్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దాకా ఆడి వస్తువు వీడి వస్తువు అమ్ముతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమెజాన్ ఏం చేశాడు, గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఎవరి దగ్గర వస్తువు కొనడం వీడి పేరు పెట్టేస్తున్నాడు అమెజాన్ ప్రొడక్ట్స్ అని, ఆడ అమ్మేస్తున్నాడు. ఫస్ట్ ఏమో బిజినెస్ని అలవాటు చేస్తున్నాడు హోటల్స్ వాళ్ళకి లేకపోతే వీళ్ళ సప్లయర్స్కి, వాళ్ళకేమో వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తున్నాడు, తర్వాత ఆ బిజినెస్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తున్నాడు. జస్ట్ లైక్ అంబానీ స్టైల్, ఇదంతా అంబానీ అదానీ స్టైల్ అంటారు దీన్ని. అంటే చిన్న చిన్న చిల్లర షాపులు బిజినెస్లో ఇప్పుడు జీడిపప్పు కావాలనుకోండి, జీడిపప్పు కంపెనీ వేరే కంపెనీ వాడు ఇస్తే అమెజాన్ ఇచ్చే రోజులు పోయినాయి. వాడికి ఆడే ఎవడొకటి దగ్గర తీసుకుని వీడు ముద్ర వేసుకుని వీడు అమ్మేస్తున్నాడు వీడు తయారు చేసినట్టుగా. మెడిసిన్స్ మెడికల్ షాపులు ఉండవండి. మెడికల్ షాపులు ఏం చేస్తున్నారు తెలుసా, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మెడికల్ డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనేసుకుని వీడి పేరు రాసి హోమ్ డెలివరీ చేసేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా స్పీడ్గా మనం మారుతున్నాం. ఇలాంటి టైంలో నేనేదో ఫార్మా చదువుతాను లేకపోతే నేనేదో ఇంకోటి చదువుతున్నాను, దయచేసి అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కామర్స్ పోయింది. ఇప్పుడు నైబర్హుడ్ కిచెన్స్ వచ్చినాయి తెలుసా, వేడి అన్నం 15 నిమిషాలు అంతే, 10 నిమిషాలే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇంటికి భోజనం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నైబర్హుడ్ కిచెన్స్ అంటారు వాటిని. అంటే మన ఇంటి పక్కనే కిచెన్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిలే నైబర్హుడ్ కిచెన్ కాకుండా మీరు ఈ డ్రోన్స్ తయారు చేస్తున్నారు, చాలా బిగ్ ఇండస్ట్రీ అండి యాక్చువల్గా, అది కూడా చెప్తాను మీకు. ఆ డ్రోన్స్ ఇండస్ట్రీ ఏదైతే మీకు ఉందో విపరీతంగా, అంటే డ్రోనే పట్టుకొచ్చేస్తుంది మనుషుల అక్కల్లా. ఇంకా కొంతకాలం పోతుంది. ఇప్పుడు మనుషులు వచ్చి ఇస్తున్నారు కదా, మనుషుల అక్కల్లా జస్ట్ సెర్చ్ చేసేస్తే ప్రోగ్రాము డ్రోనే పట్టుకొచ్చి మీకు వస్తువు ఇస్తుంది. అది కూడా చూస్తారు, ఎప్పుడో చూడరో 2 ఏళ్ళలోనే చూస్తారు. ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితి. ఇది నేను చెప్పడం లేదండి, రిపోర్ట్లో చదివితే మన అర్థమవుతుందండి, దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మెంటల్గా అని చెప్తున్నాను, చదవండి జాగ్రత్తగా. రోబోస్ రీప్లేస్ చేయడం, అలాగే కాంప్లెక్స్ ట్యాక్స్, హ్యూమన్ స్కిల్, కన్స్ట్రక్షన్ జాబ్స్ అండి. కన్స్ట్రక్షన్ జాబ్స్లో కొన్ని రీప్లేస్ అవుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ని, అన్నీ చేయలేరు, ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ టాస్క్ ఉంటాయి. కొన్ని వరకు చేయగలరు, మెటీరియల్ వేరియేషన్స్ అవి కొన్ని వరకు చేయలేదు, అన్నీ చేయలేవండి. ఎందుకంటే హైటెక్ స్కిల్స్ ఉంటాయి, హ్యూమన్ స్కిల్ చాలా అవసరం. అది కొంతవరకు చేసేస్తాయి. రిపీటెడ్గా చేసే పనులు ఉంటాయి కదండి, అవి రోబోస్ వస్తాయి ఆటోమేటిక్గా, ఇక్కడ వస్తే అక్కడ పెట్టాలి, ఈ మెటీరియల్ పైకి తీసుకెళ్ళాలి అని, ఇంకా మనుషులతో పని ఉండదు. సోషల్ వర్క్ మాత్రం మనుషులు అవసరం అండి, ఇది పడదు. హ్యూమన్ కనెక్షన్స్, ఎందుకంటే కౌన్సిలింగ్ చేయాలి, మనిషి కావాలి. ట్రెడిషనల్ కౌన్సిలింగ్, ఎమోషనల్ ఇష్యూస్, సోషల్ ఆస్పెక్ట్స్, నర్సింగ్, డే కేర్ టేకర్స్, హ్యూమన్ ఎంపతి, ఇవి రీప్లేస్ చేయడం ఇవ్వడం. దీనికి డిమాండ్ తగ్గదు ఎంత ఉన్నా కూడా. టెక్ స్కిల్స్ ప్లస్ హ్యూమన్ స్కిల్స్, ఇదండి ఫ్యూచర్ అంతా. హ్యూమన్ స్కిల్ అవసరమే, టెక్ స్కిల్స్ అవసరమే. ఆ టెక్ స్కిల్స్ మేనేజ్ చేయడానికి మనుషులు కావాలి. ఇది వర్క్ ప్లేస్ అనేది చాలా స్పీడ్గా మారుతుంది. అంతా వర్క్ ఫ్రమ్ హోమ్. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చెప్తున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అలా ఆఫీసులు రావట్లేదని చెప్తున్నాడు రీసెంట్గానే. సో హ్యూమన్ అనేది హ్యూమన్ ఎమోషన్స్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. సో వర్క్ ప్లేస్ అనేది ఒక రూపురేఖలో మారిపోతున్నాయి. టెక్ ప్లస్ హ్యూమన్ కలిస్తేనే మిషన్ అంటే ఇది కలిస్తేనే ఉంది. సో ఇది మనకి చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఏ జాబులు నెంబర్ ఇచ్చారండి, మర్చిపోయాను నెంబర్ ఒకటి మీకు చెప్పలేదు నేను. ఏ జాబులు ఎంతమంది పెరుగుతారన్నది నెంబర్ ఇచ్చారు. టాప్ లార్జెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ అండి ఫార్మ్ వర్కర్స్ అండ్ అదర్ అగ్రికల్చర్ వర్కర్స్ అండి. ఇది ఫుల్ డిమాండ్. ఇది ఎందుకని, ఫార్మ్ అంటే మీరు చెప్పేది మరి పొలం పని చేయడం కాదండి, దీని రూపురేఖలు మొత్తం మారిపోతుంది. చెప్తాను అదేంటో. 35 మిలియన్ జాబ్ వస్తాయని చెప్తున్నారు 2030కి. లైట్ ట్రక్ అండ్ డెలివరీ సర్వీస్ డ్రైవర్స్ 10 మిలియన్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్ 7 మిలియన్ జాబ్స్ వస్తాయంటున్నారు. బిల్డింగ్ ఫార్మర్స్ అండ్ ఫినిషర్స్ అండ్ రిలేటెడ్ ట్రేడింగ్ వర్కర్స్ 7 మిలియన్స్, షాప్ సేల్స్ పర్సన్స్ 4, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రిలేటెడ్ ట్రేడింగ్ వర్కర్స్ 4 మిలియన్స్, కారు వ్యాను మోటార్ సైకిల్ డ్రైవర్ 4, నర్సింగ్ ప్రొఫెషనల్స్ 3 మిలియన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వింగ్ వర్కర్స్ 3 మిలియన్, జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ 2.5 మిలియన్, సోషల్ వర్క్ అండ్ కౌన్సిలింగ్ ప్రొఫెషనల్స్ 2.5 మిలియన్, ప్రాజెక్ట్ మేనేజర్స్ 2, యూనివర్సిటీస్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2 మిలియన్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్స్ 2 మిలియన్, పర్సనల్ కేర్ ఎయిడ్స్ 2 మిలియన్ జాబ్స్ 2030 కల్లా వస్తాయని చెప్తున్నాను. నెంబర్లో చెప్పానండి, ఇంతకుముందు పర్సంటేజ్ చెప్పాను. స్మాల్ బిజినెస్ ఓకే. ఇది ఓవరాల్గా చూస్తేనంటే ఫార్మింగ్ అంటే మామూలు ఫార్మింగ్ కాదంటే, న్యూ వర్కర్స్, ఆర్గనైజేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, డ్రోన్స్, ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ మెథడ్లో ఇదండి. చాలా హ్యూజ్ డిమాండ్ అనేది మనకి అగ్రికల్చర్ సెక్టర్ వస్తుంది. బట్ అది టెక్ ఇండస్ట్రీ. డేటా అనాలిసిస్ చేయాలి ఫార్మింగ్ ఇండస్ట్రీలో, క్రాప్ మేనేజ్మెంట్ చేయాలి, వెదర్ని అనాలిసిస్ చేసి ఏ క్రాప్ పనికొద్దో చేయాలి, హై మిషనరీ వాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన నాలెడ్జ్ కావాలి, ఫార్మర్ టెక్నాలజీలు కావాలి. ఇవన్నిటిని కలిపితే అగ్రికల్చర్ అనేది ఒక కార్పొరేట్ సెక్టర్లో అవుతుంది. ఆల్రెడీ ఎన్నో వందల వేల ఎకరాలు కొంటున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు. నార్మల్ చిన్న చిన్న రైతులు వీళ్ళెవరో కనపడ్డ ఇంకా. సో మేబీ అక్కడ డిమాండ్ ఎక్కువ అండి, ఎందుకంటే కస్టమైజ్డ్గా ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరుగుద్ది డెఫినెట్గా. బట్ అలా అని చెప్పి నేను పొలం పని చేస్తానంటే కుదరదండి. ఆ టెక్ నేర్చుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం లేదా దాన్ని పండించడం డెఫినెట్గా దీనికి కొంత డిమాండ్ అనేది ఉంటుందనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ అదర్ సెక్టర్ అంటే డెలివరీ డ్రైవర్స్ అండి. ఎంత పాండమిక్లో ఏ విధంగా అది వచ్చిందో, ఇప్పుడైతే అది ఆన్లైన్ అవుతుందో, అప్పుడు డ్రోన్స్ కల్చర్ వచ్చే వరకు
ఈ డెలివరీస్కి డ్రైవర్స్ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రాబబ్లీ, ఎందుకంటే అంతా ఆన్లైన్ వచ్చింది, డెలివరీస్ పెరుగుతున్నాయి కాబట్టి డ్రైవర్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోమేటిక్, ఇప్పుడు టెస్లా ఉంది, అసలు డ్రైవర్ ఉండడు, ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసి గొయ్యి ఎక్కడ ఉంది అదే సెన్స్ చేసుకుంటుంది, స్పీడు సిగ్నల్ మొత్తం అన్నీ కూడా అదే సెన్స్ చేసుకుంటుంది కదండి. లేకపోతే సరిగా వెదర్ లేదా, లేకపోతే సరిగా ఇది లేదా అని. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ విధంగా వచ్చి టెస్లా ఏ విధంగా వచ్చి డ్రైవర్ల జాబులు పోగొట్టేస్తుందో, ఇంకా ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు, 2030 వరకు ఉండకపోవచ్చు, తర్వాత ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. బట్ ప్రస్తుతానికి అయితే డిమాండ్ ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్కి. రూట్ ఆప్టిమైజేషన్ యాప్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే రియల్ టైం కస్టమర్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇవన్నీ కాంప్లెక్స్ నెగోసియేషన్, డెలివరీ సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా జనరల్గా మీకు డ్రైవర్స్ ఎక్కువ అవసరం ఉంటారు కాబట్టి డ్రైవర్స్ ప్రస్తుతానికి వర్క్ ఉంది. ఎందుకంటే డ్రైవర్స్ టెక్నికల్ డ్రైవర్స్, దాడికి కూడా బుర్ర ఉండాలి, యాప్స్ తయారు చేయడాలు లేదా డెలివరీ చేయడాలు కొంత నాలెడ్జ్ ఉండాలి. సో కొంచెం బుర్ర ఉన్న డ్రైవర్స్కి డిమాండ్ పెరుగుతుంది. సో ఫ్యూచర్లో మనం అనుకున్నట్టుగా రోబోస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి, ఆటోమేటిక్ వెహికల్స్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ జాబ్ చెప్పాను కదా మీకు, చాలా వరకు అవుతాయి, బట్ స్టిల్ ఇంకా మొత్తం అవదనేది చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. కౌన్సిలర్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దయచేసి నెట్లో డౌన్లోడ్ చేసి చదవండి. దేనికి డిమాండ్ ఉంటుంది, దేనికి డిమాండ్ ఉండదు. సో స్కిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పారండి, 94 మిలియన్ జాబ్స్ పోతాయని చెప్పారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మళ్ళీ 170 మిలియన్లు జాబ్స్ కొత్త క్రియేట్ అవుతాయని చెప్పారు. సో రెగ్యులర్గా పాపం చేస్తారండి, ఏదో చిన్న షాపులోనో లేకపోతే ఏదో చిన్న ప్రింటింగ్ ప్రెస్లోనో నార్మల్గా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే వాళ్ళకి స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ జాబులు పోతాయి. కొత్త కొత్త జాబులు వస్తే కొంచెం స్కిల్ సెట్ ఉండాలి. సో బాగా స్కిల్ సెట్ ఉంటే బిగ్ డేటా అనలిస్ట్ ఇలాంటి వాటికి వెళ్ళండి. లేదంటే మీరు అన్నట్టు వేరే టైప్ ఆఫ్ స్కిల్స్ అయినా నేర్చుకుని మేబీ ఏదైతే డిమాండ్ ఉన్నాయో, ఇప్పుడు అటు సోషల్ సెక్టర్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇండస్ట్రీ కానివ్వండి, నర్సింగ్ ఇలాంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, డే కేర్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ కానివ్వండి, ఎంత ఏ టీచర్స్ వచ్చినా స్టిల్ కొంత ఎమోషనల్ ఆస్పెక్ట్ సంబంధించి కానీ కౌన్సిలర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటికి కొంచెం డిమాండ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.